మన పరిశుద్ధాత్మ ప్రియత దేవుని యొక్క మహిమ అందరికీ వందనాలండి. నేను ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్తాను. కనుక చూస్తే కనుక మీరు టీవీ5 యూట్యూబ్ ఓపెన్ చేస్తే టీవీ5లో కనుక మీరు థంబ్నెయిల్ చూస్తే కనుక యారా మీరా శాంతి ప్రబోధకులు సామూర్తి ఎమోషనల్ కామెంట్స్ అంటూ ఇది పెట్టారు. తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రవీణ్ పగడాల గారి ఫోటో పక్కన కేఏ పాల్ గారి ఫోటో వేసి ఆర్టీ బ్యాన్ రెండో పెళ్ళామే ప్రవీణ్ చంపిందా అంటూ ఇదొక వీడియో పెట్టారు. నిజంగా చెప్తున్నానండి, ఈ ఛానల్లో వాళ్ళ రేటింగ్స్ కోసం లేదా వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. సో ఇలాంటి ఛానల్స్లో ఉన్నాయి కనుక మనం చూస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు బాధపడతారు, కొంతమంది ఆవేశపడతారు. సో ఈ ఛానల్స్కి కావాల్సింది రేటింగ్సే కాదు, వీళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవులు ఖచ్చితంగా ఆవేశపడి తప్పు చేయాలని చూస్తున్నారో ముందర క్రైస్తవులకు తెలుసుకోవాలి. క్రైస్తవులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఛానల్స్ ద్వారా ఎవరైతే ఈ కథనాలు పెడుతున్నారో వాళ్ళు కావాలనుకుంటుంది ఏంటంటే క్రైస్తవులు ఒక తప్పు చేయాలి, ఆ తప్పును చేసి ఖచ్చితంగా వీళ్ళు ఆ తప్పును ఉపయోగించుకొని ఈ ఇష్యూని పక్కదారి పట్టించాలి అనేది ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఛానల్స్లో జరుగుతున్నాయి అనిపిస్తుంది. సో మరి ఇలాంటి వీడియోస్ని మనం ఏం చేయలేం. యూట్యూబ్లో ఇలాంటి వందల వీడియోలు పుడతాయి, మరి ఏం చేయాలి? నేనైతే క్రైస్తవుడిగా ఇప్పుడు ఇలాంటి విషయాలను మనం చూస్తే కనుక ఖచ్చితంగా బాధపడడం అయితే జరుగుద్ది. బాధపడటంతో పాటు ఖచ్చితంగా జరిగే ఇంకోటి ఏంటంటే, మనలో ఎవరైతే ఎమోషనల్గా ఇప్పటికే దీంట్లో చాలా ఇన్వెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఇంకా బాధపడతారు, కొంతమంది ఆవేశపడతారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆవేశపడి క్రైస్తవులు తప్పు చేయాలి, తప్పు చేసి పాస్టర్ ప్రవీణ్ గారికి జరిగింది అన్యాయం జరగడానికి వీలైనంత వరకు ఇష్యూను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. సో బాధ్యత గల క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైతే నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారో ఆ పెట్టే కామెంట్స్ వీడియోలో ఇక్కడ మూడు బటన్స్ ఉంటుందండి, 3 డాట్స్ ఉన్న బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి చూడండి. మీరు 2 తీసుకోవచ్చు, రిపోర్ట్ చేయొచ్చు లేదా డోంట్ రికమెండ్ ఛానల్, నాట్ ఇంట్రెస్టెడ్ అని ఉంటారు. ఒకవేళ ఈ ఛానల్ మీరు గమనిద్దాం, వీళ్ళు ఏమేమి పెడుతున్నారో చూద్దాం అనుకుంటే కనుక మాత్రం నాట్ ఇంట్రెస్టెడ్ మీద క్లిక్ చేయండి. అసలు ఈ ఛానల్ చూడడం మంచిది కాదనిపిస్తే డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ మీద కొట్టేయండి. ఇంక ఈ ఛానల్కి సంబంధించి ఏ వీడియో మనకి రికమెండ్ అవ్వదు అంటిల్ మనం వచ్చి చూస్తే తప్ప. రిపోర్ట్ ఇది ఖచ్చితంగా ఎప్పుడంటే, ఇందులో రిపోర్ట్ కనుక చేస్తే మనకి మొత్తం యూట్యూబ్ 5 ఆప్షన్స్ ఇస్తుంది. ఒకటి సెక్షువల్ కాంటెంట్, వైలెంట్ అండ్ రిపల్సివ్ కాంటెంట్, హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ కాంటెంట్, హార్మ్ఫుల్ అండ్ డేంజరస్ యాక్ట్, స్పామ్ అండ్ మిస్లీడింగ్. ఇందులో 2 మనకు వర్తిస్తుందండి. ఒకటి ఏంటంటే హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ కాంటెంట్, మన మీద ప్రత్యేకముగా విధమైన విద్వేషము కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడి చేయడం కానీ లేదా అబ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే కనుక మనం హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ పెట్టాలి. టీవీ5 లాంటి ఛానల్స్ ఖచ్చితంగా హేట్ఫుల్ అండ్ అబ్యూజివ్ కాంటెంట్ ప్రొడ్యూస్ చేయవు, కానీ ప్రజలని స్పామ్ అండ్ మిస్లీడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. బోధకుల్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, కానీ ఈ బోధకులు ఎవరి కామెంట్స్కి రెస్పాండ్ అయ్యి మాట అన్నారు అన్నది మాత్రం చెప్పడం లేదు. ఇది స్పామ్ అండ్ మిస్లీడింగ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ మిస్లీడ్ చేయడానికి నేను ఆ వీడియో చూడలేదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపోర్ట్, బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. వీడియో అనేది మనకు కనబడదు, యూట్యూబ్ మనకి రికమెండ్ చేయదు. టెల్ అస్ వై, ఎందుకు? నేను వీడియో చూడలేదు, నాకు ఆ వీడియో థంబ్నెయిల్ నచ్చలేదు కాబట్టి ఐ డోంట్ లైక్ ద వీడియో అని పెడతాను. ఇది ఎప్పుడైతే జరిగిందో ఇక టీవీ5కి సంబంధించి ఆ వీడియో అనేది మనకు కనబడదు. అట్లాగే ఇక్కడ చూడండి, ఇలాగ ఉంది. ఈ ఛానల్ చాలా ఇష్టం వచ్చినట్టు ప్రవీణ్ గారి విషయంలో చేస్తుంది కాబట్టి నేనైతే మాత్రం ఇంక ఈ ఛానల్ నేను చూడకూడదు అనుకుంటున్నాను. కాబట్టి డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అంటాను, అంతే.
వీ వోంట్ రికమెండ్ వీడియోస్ ఫ్రమ్ దిస్ ఛానల్ టు యూ అగైన్. ఈ ఛానల్కి సంబంధించి ఎటువంటి వీడియోస్ మేము చూపించము అని యూట్యూబ్ ఛానల్ మనకి చూపించింది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మారిపోయింది. ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఎక్కడా కూడా ఆర్టీవీకి సంబంధించింది కనబడదు, వేరే వస్తాయి. అర్థమైందండి? సో కాబట్టి ఇక నుంచి మాత్రం జాగ్రత్త పడండి. క్రైస్తవులు ఇలా గనక చేస్తే, ఎవరైతే మనల్ని రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టిన ద్వారా క్రైస్తవులు తప్పు చేస్తే దాని ద్వారా ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ విషయంలో మనల్ని తప్పుదారి పట్టించడమే కాక మిగతా ప్రజలను కూడా తప్పుదారి పట్టించాలని చూసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళ విషయంలో మీరు ఇలా చేయగలిగితే చాలా వరకు మనం వాళ్ళు మాట్లాడిన మాటలు మనం వినాల్సిన అవసరం ఉండదు. సో అలా చేసుకోవడం బెటర్ అని అనిపిస్తోంది. నేను చాలా కాలం నుంచి ఈ ఇష్యూని గత కొద్ది రోజుల నుంచి ఈ ఇష్యూ మీద చూస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో దీనికి సంబంధించి ఎక్కువ ఉంటాయి. ఎక్కువగా నేను పాలిటిక్స్ చూసేవాడిని. సో ఇప్పుడు నేను ఏపీకి సంబంధించి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. సో దయచేసి మీరు ఈ పద్ధతి పాటిస్తే బెటర్ నా ఆలోచన. సో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో జాగ్రత్త పడండి, లేకపోతే ఖచ్చితంగా మనకి పాస్టర్ గారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. అది ఎవరు చేస్తారన్నది మనకి ఇప్పుడు ప్రస్తుతం తెలియదు, అనుమానాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఫాలో అయితే బెటర్. యూట్యూబ్ వరకు అయితే, ఫేస్బుక్లో అయితే ఇంకో ప్రాసెస్ ఉంది. ఫేస్బుక్ చూడట్లేదు కాబట్టి తెలీదు. ఫేస్బుక్ నేను ఇప్పుడు నుంచి చూడడం మానేశాను. నేను ఎక్స్, యూట్యూబే ఎక్కువగా చూస్తున్నాను. ఫేస్బుక్ అయితే మాత్రం నేను కేవలం నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే సరదాగా చేసుకోవడానికి తప్ప ఇంకా దాన్ని పూర్తిగా నేను వదిలేయడం జరిగింది. అప్పుడప్పుడు చూస్తాను అంతే. దట్స్ ఆల్ అండి. ఫేస్బుక్లో నాకు ఒక బ్లాగ్ ఉంది, బ్లాగ్ ద్వారా చేస్తున్నాను. అందులో కూడా ఈ విషయాలు మీకు పొందుపరుస్తాను. థ్యాంక్ యూ అండి.